హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ముందుగా ఏంటి అంటే టిఫిన్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే నేను రెడీ చేస్తున్నాను బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. అది ఎలా చేస్తాను అనేది నా స్టైల్లో నేను మీతో షేర్ చేస్తాను. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో షేర్ చేస్తాను అనమాట. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారు అనేది నాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అయితే ముందుగా ఇవన్నీ ఐటమ్స్ తీసుకున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పైన ఆయిల్ వేసేసాను అనమాట. ఆయిల్ అంతా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. మనం స్ప్రెడ్ చేసుకుంటే ఏంటి అంటే మనకు మాడకుండా అనమాట. ఫస్ట్ ఏంటి అంటే మనం బ్రెడ్ స్లైసెస్ని కొంచెం కాల్చుకోవాలి అటు ఇటు, మనకు పచ్చి పచ్చిగా మెత్తగా ఉండడం కోసమని అటు ఇటు 2 సైడ్స్ మనం ఇది ఇక్కడ బటర్ అయినా యూజ్ చేయొచ్చు, ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యూజ్ చేసేసుకొని మనం బ్రెడ్ పీసెస్ని కాల్చుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 బ్రెడ్ ఆమ్లెట్స్ అంటే నేను 2 పీపుల్స్ ఇద్దరికైతే అనమాట. కడుపు నిండుగా అవుతుంది నిజంగా. ఎందుకంటే మనం ఇందులో ఆనియన్స్ వేస్తాము, అలాగే కావాల్సిన కొత్తిమీర, పచ్చిమిర్చి, మనకి ఇష్టమైన ఐటమ్స్ కూడా మీరు ఎక్స్ట్రాగా ఇంకా ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇట్లా కాల్చానండి. కంప్లీట్గా బ్రెడ్ని అయితే నేను ఆయిల్ మిక్స్ చేసి ఇలా కాల్చి పక్కన ఉంచుకున్నాను. 2 ఎగ్స్లో నేను ఇక్కడ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. కొంచెం ఇది వేస్తే టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది. కొత్తిమీర కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. దానికోసం ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. పచ్చిమిర్చి ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదు అంటే పొడి కారం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్స్ వేసుకోండి. మనకు కొంచెం ఇంకా బ్యాటర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, అంటే బ్యాటర్ అనేది ఎక్కువగా చేసుకోవడానికి కూడా మనం ఇంకా ఎక్స్ట్రా వాడుకోవచ్చు అనమాట. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసి బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. కొంచెం నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఇక్కడ వేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే వేసుకోవచ్చు, లేదు అంటే గ్రీన్ చిల్లీతోటే మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. సాల్ట్, ధనియా ప్లస్ గరం మసాలా అనమాట మిక్స్డ్. అదేసి మనం ఒకసారి అలా బ్యాటర్ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. బ్యాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది, మనకు కంప్లీట్గా ఇలా అవుతుంది అనమాట. ఇలా అయిన తర్వాత మనం పెనం పైన మళ్ళీ సేమ్ ఆయిల్ వేసేసుకొని దానిపైన ఎగ్ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇలాగే చేసుకోవాలని రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. నేను ఇలా చేస్తానని చెప్పేసి షేర్ చేస్తున్నాను అంతే. జనరల్గా నేను ఇలా పిల్లల కోసం మాత్రం ఇప్పుడు టిఫిన్ అనేది రెడీ చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ వాళ్ళ కోసమే ఇది. అంతా మనం పెనం అంతా కూడా ఇట్లాగే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈజీగా అండి, సింపుల్గా తొందరగా అయిపోతుంది. అసలుకి తినడానికి చాలా లైట్గా ఉంటుంది, హెవీగా ఉండదు అనమాట. స్టమక్ అంతా కూడా బాగుంటుంది నిజంగా. టేస్ట్ వైజ్ అయినా సూపర్గా ఉంటుంది అనమాట. ఇంట్లో మనకు హోమ్ మేడ్ కాబట్టి ఈజీగా మనకు డైజెస్ట్ కూడా అవుతుంది. ఇలా మనకు కొంచెం అడుక్కి కుక్ అయిన తర్వాత, కింద వైపు కుక్ అయిన తర్వాత ఆమ్లెట్ అనేది, ఆ తర్వాత మనం బ్రెడ్ని ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పిల్లలిద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా స్ప్రెడ్ చేశాను అనమాట. ఇలా బ్రెడ్స్ని ఇలా పెట్టేసి ఇక్కడ కట్ చేస్తున్నాను ఇట్లా, ఎందుకంటే దానికి మనం ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను కట్ చేశాను. ఇలాగా చాలా విధాలుగా కట్ చేయొచ్చు, ఇందులో నేను ఇలా కట్ చేశాను. ఎవ్రీ టైం ఒకేలా కట్ చేయాలని రూల్ ఏం లేదుగా, అందుకని చెప్పేసి ఇలా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేశాను అనమాట. కంప్లీట్గా పిల్లలకి ఈజీగా తినడానికి ఉంటుందని చెప్పేసి దీన్ని మళ్ళీ వేరేలా కట్ చేసి పిల్లలకి ఇచ్చేసాను, సర్వ్ చేశాను. ఇలా ఇప్పటికైతే ఇలా రెడీ చేసి పిల్లల ముందర ఉంచాను. వాళ్ళు ఇది ఒక్కొక్కటి తినేసరికి వాళ్ళకి ఫుల్ అయిపోయింది. పాలు తీసుకున్న తర్వాత కంప్లీట్గా ఫుల్ అయిపోతుంది వాళ్ళకి టిఫిన్ అనేది. అయితే నేను ఇలా కట్ చేసి ఇచ్చాను అనమాట, వాళ్ళకి కొంచెం ఈజీగా తినడానికి ఉండడం. నేను టేస్ట్ చేశాను ఫస్ట్ ఎలా ఉంది అని చూడడానికి కోసం. కంపల్సరీ నేను టేస్ట్ చేసిన తర్వాత పిల్లలకి ఇస్తాను కదండి అని నేను టేస్ట్ చేశాను. సూపర్గా అనిపించింది, నాకైతే టేస్ట్ ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే సింపుల్గా హెవీగా ఏం లేకుండా చేశాను కాబట్టి నాకైతే నచ్చింది. ఫ్రెండ్స్, మీకు నచ్చితే కంపల్సరీ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయడం మర్చిపోవద్దు. అయితే నెక్స్ట్ నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమని నేను ముందుగా ఆనియన్ అనేది ఫ్రై చేశాను అనమాట. రెడ్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. దేనికి అంటే ఇది మన గ్రేవీ కోసం అని చెప్పేసి నేను ఆనియన్ గ్రైండ్ చేసి పెడతాను. నేను చేసేది ఇప్పుడు ఎగ్ పులుసు కాబట్టి నా స్టైల్లో ఇక్కడ లోకల్లా చేస్తారు అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. అవన్నీ మనం ఆనియన్ రెడ్ కలర్లో అయిన తర్వాత పక్కన తీసించుకొని అది గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని పక్కన ఉంచుకున్న తర్వాత మనం ఇక్కడ ఆనియన్ అంతా కూడా వేసి మళ్ళీ ఆయిల్ వేసి అదే బాండీలో ఆనియన్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకు పసుపు అవన్నీ వేసిన తర్వాత ఇదండి నేను ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్ పేస్ట్ అనమాట. ధనియా, జీలకర్ర, గరం మసాలా, ఇది కసూరి మెంతి అనమాట. ఎండబెట్టిన మెంతి ఇది ఉంచుకున్న తర్వాత నేను ఇక్కడే కసూరి మెంతి అనేది మనం కంపల్సరీ
ఏంటి అంటే ఇప్పుడే ఫ్రైలో మనకు ఆయిల్లోనే ఫ్రై చేయాలి అది, లేకపోతే కొంచెం ఏంటి అంటే చేదుగా వస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఆయిల్లో ఫ్రై చేయాలి. అది వేసి అటు ఇటు ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత కారపొడి వేసాను, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఫ్రై చేసుకోవాలి కారపొడి అనేది కలర్ రావడం కోసం అని చెప్పేసి. ఆ తర్వాత నేను చింతపండు రసం ఇందులో వేసాను. నేను యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే పాత చింతపండు కాబట్టి బ్లాక్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే కొత్త దానికన్నా కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేటివి తక్కువగా ఉంటాయి దీంతో. పాత చింతపండు వాడితే మంచిదన్నమాట. మీరు ఇంకా తెలుసుకోండి. నేను మా పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఫాలో అవుతున్నాను అనమాట. ఇప్పుడు దాదాపు ఇది మరుగుతోంది. మరిగిన తర్వాత మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఏంటి అంటే, మొదట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, దాన్ని పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే గ్రేవీ అనేది కమ్మదనం రావడం కోసమని ఇక్కడ నేను ఇది యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ధనియా, జీరా, గరం మసాలా పొడి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడే యాడ్ చేసి నేను బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, నేను సపరేట్గా తీసుకున్నాను. సపరేట్గా బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా ఇప్పుడు ఇక్కడ కర్రీ అనేది ఇది గ్రేవీ చిక్కబడ్డ తర్వాత నేను వేస్తున్నాను. ఒక 2 to 5 మినిట్స్ ఇక్కడ మనం బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట. ఎగ్కి ఘాట్లు పెట్టి మనం ఇందులో వేసి అలా ఉంచినట్లయితే మనకు ఎగ్ కూడా సూపర్ టేస్ట్తో ఉంటుందన్నమాట. నేను ఇక్కడ 6 ఎగ్స్ తీసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది కర్రీ అనేది. సూపర్ టేస్టీ కర్రీ అనమాట. ఇది విలేజ్ స్టైల్లో మేమైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాము. అమ్మ వాళ్ళు చేసిన దాన్ని బట్టి నేను కూడా ఫాలో అయిపోతున్నాను అలాగే. అయితే నెక్స్ట్ ఇప్పుడు నేను వెళ్తున్నాను చేను దగ్గరికి అనమాట. అక్కడ వ్యూ ఎలా ఉంది, పత్తి చేను ఎలా ఉంది అనేది మీతో షేర్ చేద్దాం అనిపించి నేను వెళ్తున్నాను అనమాట. అక్కడ నేను ఎలా వెళ్తున్నాను అనేది చూడండి. మాస్క్ అయితే వేసుకోవాలి కంపల్సరీ. బయటకు వెళ్తున్నాను కాబట్టి మాస్క్ పెట్టుకొని వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి మాస్క్ పెట్టుకొని వెళ్తున్నాను. కాకపోతే రూట్ ఎలా ఉంది అంటే ఇది వేరే సైడ్ అనమాట. నేను జనరల్గా చూపించే మక్క చేను దగ్గరికి కాకుండా ఇది వేరే సైడ్లో ఉన్న చేను అనమాట. అక్కడికి ఇదంతా వరి, ఇది మాది కాదు వేరే వాళ్ళవి. వెళ్ళేప్పుడు తోవలో ఉంటాయన్నమాట. ఒడ్లలో వెళ్తాం కదా, ఒడ్లు దాటుకుంటూ వెళ్తాం కదండి, అక్కడ వెళ్ళేప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట చేన్లో. ఈ ఒడ్ల రూట్ చూసారు కదా, తోవ ఎలా ఉందనేది ఈ రోడ్ ఇలాంటి వాటి నుంచి వెళ్తూ ఉండాలన్నమాట. మాది వచ్చి కనిపించేది అక్కడ పత్తి చేను కనిపిస్తుంది కదా, అది మాది. అక్కడికి వెళ్ళాలన్నమాట. నేను వెళ్తున్నాను అక్కడికి. అయితే కంప్లీట్గా వచ్చేసాము ఇక పత్తి చేను దగ్గరికి. ఇది కాకపోతే వర్షాల వల్ల చాలా అంటే చాలా నష్టం జరిగింది అనడానికి. ఎంట్రన్స్లోనే మనకు పత్తి మొక్కలు అనేటివి లేవు చూడండి. కొన్ని ప్లేస్లలో పత్తి మొక్కలు అనేటివి లేవు, షార్టేజ్ అయిపోయాయి. అక్కడ పెరగలేదు. అక్కడంతా వాటర్ అనేది ఎక్కువగా ఆగి ఏమంటారంటే నీరు నిలిచి మొక్కలనేవి పెరగలేవు అనమాట. అందుకని పత్తి చేను అస్తవ్యస్తంగా తయారైపోయింది. అలాగే ఇందులో చాలా వరకు ముందున్న దానికి ఇప్పటికైతే చేంజ్ ఉంది వ్యవసాయంలో. ఎందుకు అని అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మొక్కలు పెరగకపోవడానికి కారణం ఏంటంటే వర్షం కంటిన్యూస్గా పడింది కదా. కంటిన్యూస్గా పడేసరికి వర్షం అనేది మొక్కలు చాలా వరకు ఎండిపోయాయి, పెరగలేదు. పెరిగినవి కూడా ఎండిపోయినాయి అనమాట. ఇట్లా ఉంది. అక్కడ కొన్ని ఉన్నట్లు కనిపిస్తున్నాయి మొక్కలన్నీ కూడా. అయితే ఈసారి దిగుబడి ఎట్లా వస్తుందో చూడాలి, చేయాలి. ఇలా అక్కడక్కడ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. జనరల్గా ఎట్లా మనకు ఉంటుంది దిగుబడి అనేది చూడాలి. చూసారా, ఇలా అన్నమాట. మొక్కలన్నీ ఇలా ఎండిపోయాయి వర్షాల వల్లే. ఇదంతా కూడా ఇలాగే అంతటా కూడా అక్కడక్కడ ఉన్నాయి. అవన్నీ నేను మీతో షేర్ చేయలేదు, కానీ అక్కడక్కడ చూపిస్తున్నాను. కానీ జనరల్గా అయితే ముందు చాలా బాగుండేది. ఈ టైంలో పత్తి అనేది చాలా వరకు హైట్లో ఉండేది. ఇప్పుడైతే లేదు, తక్కువగానే ఉంది. అందులోనూ కంటిన్యూస్గా వర్షాలు పడిన తర్వాత కూడా మనకు ఏంటి అంటే మళ్ళీ ఎండలు విపరీతంగా కొట్టేసరికి మనకు కింద భూమి కూడా బీటలు పారిపోయిందన్నమాట. అందుకోసమని కొంచెం ఇబ్బందిగానే ఉంది ప్రజెంట్ అయితే. అక్కడ నేను తీసుకున్న ఒక పిక్ అనమాట ఇది పత్తి చేనులో. అయితే చూస్తే అయితే జనరల్గా అక్కడ పత్తి చేను ఎక్కడ పెరగలేదు. అదంతా చూస్తే నాకే చాలా బాధగా ఉంది. ఎందుకంటే దానికోసం చాలా ఖర్చు అవుతుంది. ప్రతి వ్యవసాయం చేసే ప్రతి వాళ్ళకి తెలుస్తుంది దాని బాధ ఏంటనేది. ఎందుకంటే మనం మొక్క పెట్టి అది ఎదగకపోతే దాని ద్వారా వచ్చే ఎంత ప్రాబ్లం ఉంటుంది, ఎంత మనం బాధపడాల్సి వస్తుంది అనేది అక్కడే తెలుస్తుంది. నాకైతే ఇదంతా కూడా ముడత రోగం అనేది కొత్తగా తయారైంది. ఇది పెద్ద ప్రాబ్లం, మెయిన్ రీజన్ ఇప్పుడు.
దీనికి సంబంధించి కూడా మనం ఎరువులు అనేటివి కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మందులు అనేటివి తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో బయటికి వెళ్ళలేని పరిస్థితి. వీటిని చెట్లు ఇలా ఎండిపోవడం, ఇలా ముడత రోగం, ఇవన్నిటికీ సంబంధించిన అన్ని కేరింగ్ తీసుకోవాలి, స్టార్ట్ చేయాలి మళ్ళీ. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చాలా తక్కువగా వస్తువు రావడం పోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎక్కువగా రెగ్యులర్గా రావడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఇదంతా ఇట్లాగే ఉంటే పెట్టుబడి అంతా మునగాల్సి వస్తుంది కదా, పెట్టిన పెట్టుబడి అంతా. అందుకోసమని మనం వస్తూ చూస్తూ వెళ్దాం. అప్పుడప్పుడు మీతో కూడా షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చి ఇది అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్. అక్కడ ఒక ప్లేస్లో అసలు ఒక్క రకంగా లేదు పత్తి అనేది కూడా. పత్తి చేను మొత్తం కూడా ఒక జాల ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఒక జాలో ఎదిగిపోయి ఉన్నాయి, ఒక జాలో మరి 4-5 రకాలుగా ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా చేను. దాన్ని చూస్తూ ఉంటే అసలుకు ఎట్లా ఉంటుందో ఫైనల్గా చూడాలి. మళ్ళీ పత్తి కాయలు, మన పత్తి పువ్వు వస్తుంది, మన కాటన్ అనేది మనం తెంపే దశలో కనుక మళ్ళీ వర్షాలకి ఇట్లా పడితే ప్రతి రైతుకు కూడా చాలా నష్టం ఉంటుంది. పత్తి చేను పెట్టిన రైతుకైతే కంపల్సరీ, ఆ పత్తి అనే కాదు, వరి అయినా ఏది అయినా ఫ్రెండ్స్ కంపల్సరీ అన్నిటికీ నష్టం ఉంటుంది. కాకపోతే ఎందుకో ఇదంతా షేర్ చేయాలనిపించింది, అందుకోసమే షేర్ చేస్తున్నాను. పెద్దగా మీకు బోరింగ్గా అనిపిస్తే ఇక్కడ స్కిప్ చేసేయండి, మీకు నచ్చినంత వరకు చూసేయండి అంతే. అయితే ఇదంతా షేర్ చేయాలనిపించింది అంతే. అక్కడక్కడ మాత్రమే పత్తి అనేది మొలకెత్తిందనమాట. మిగిలిన అన్నీ కూడా లేదు. అంతా ఏమంటారు, డిస్టెన్స్ అనేది బాగా ఉంది చెట్ల మధ్యన. అట్లా ఉంటే రైతుకు మాత్రం చాలా నష్టం ఉంటుంది, ఇన్కమ్ తక్కువగా ఉంటుంది అనమాట. అందుకని ఎట్లా ఇబ్బంది అవుతుంది అనేది. ఇక్కడ పత్తి చెట్లు చూడండి, ఇవి ఇక్కడ పొలంలో నుంచి ఇక్కడ కనిపిస్తుందా, ఈ పొలం నుంచి నీళ్ళు అనేటివి ఈ ఒడ్డు నుంచి సింక్ అవుతాయి అనమాట. అక్కడక్కడ మన ఎలుకల ద్వారా ఒడ్డులో హోల్స్ ఉంటాయి కదా, మన రంధ్రాలు పడి అవి అందులో నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళ ద్వారా ఇదంతా పాకురు అనమాట. ఇదంతా వాటర్ పాకురు అంతా బట్టి చెట్లు అనేవి ఎట్లా చచ్చిపోతున్నాయి చూడండి. మీకు అసలు గ్రోతే లేదు చెట్లలో చూడండి. దాని సైడ్ మొత్తం ఒడ్డు సైడ్లో ఉన్న చెట్లు అయితే గ్రోత్ లేదు. ఇక్కడ 2-3 చెట్లు చనిపోయినాయి మొత్తం మీద. అక్కడ 2, ఇక్కడ 2, మొత్తం 4 చెట్లు చనిపోయినాయి. ఇది వాటర్ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా వర్షాల వల్ల ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇది అనమాట. వాటర్ ఎక్కువ అయితే ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ పక్కల చేన్ల నుంచి మనకు నీళ్లు రావడం ద్వారా చెట్లు ఇట్లా చనిపోయినాయి. అంటే వర్షాల ద్వారా ఎక్కువ ఉంది నష్టం అని అంటే, ఇంకా పక్కల చేన్ల నుంచి రావడం ద్వారా, అంటే వాళ్ళు సరైన తీసుకోకపోవడం ద్వారా కూడా, ఒడ్లు సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల కూడా ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే చెట్లు అనేవి చాలా వరకు నష్టమే ఈ వర్షాలతోటి. మెయిన్ రీజన్ అనుకుంటే పక్కన పత్తి చేను పక్కన వేరే ఉంటే మాత్రం, పొలాలు ఉంటే మాత్రం, వరి చేనులు ఉంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇబ్బంది. ఇంకా కలుపు అయితే చాలానే ఉంది. ఇవన్నీ ఇక చూడాలి ఎట్లా అనేది. కాకపోతే ముడత రోగం ప్రజెంట్ అయితే దీనికి ముడత రోగం వస్తుంది. చెట్టుకి చూస్తున్నారా, ముడత రోగం వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవాలి, మందు స్ప్రే చేయాలి కంపల్సరీ. స్ప్రే అయితే తప్పైతలేదు. చూద్దాం మరి ఎట్లా ఉంది ఫ్రెండ్స్. ఎట్లా ఉంది పత్తి చేను అనేది, బాగుందా, నచ్చిందా? చేనుకి వచ్చాను కాబట్టి ఈ వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తాను. చేను వ్లాగ్ కంప్లీట్గా ఇదనమాట. కాకపోతే వర్షాలు చేయంగా చాలా నష్టాలు అయితే వచ్చాయి. ఒక్కొక్కటి చూస్తున్నారా ఎంత పొడుగ్గా పెరిగిపోయింది గడ్డి. నేను తీసిన కలుపు అనమాట. ఇప్పుడు అంటే మనకు చూస్తే కొంచెం చూడడానికి కూడా బాగుండదు కదా, పెద్ద పెద్దగా ఇంత వదిలేసుకొని వెళ్ళలేం కదా, అందుకోసం నేను తీస్తాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పత్తి చేను. ప్రజెంట్ అయితే ఇట్లా అసలుకి ఒక్క రకంగా లేదనమాట. కలుపు అయితే చాలా ఉంది, కలుపు తీపియాలి. అంతకన్నా ముందు ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను వచ్చైనా 10 days 15 days అవుతుంది అనుకుంటా, 10 days అవుతుంది అనుకుంటా చేను దగ్గరికి వచ్చి. అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చాను, ఏ హైట్లో పెరిగింది అనేది షేర్ చేద్దామని చేశాను అనమాట. చాలానే కలుపు అయితే చాలా ఉంది, చూడాలి. ఇక్కడైతే చాలా చూడండి, పెరగడానికి అసలు పెరగలేదు వర్షాల వల్ల అనమాట. ఈ ప్రభావం అంతా వర్షాల వల్ల.
చూద్దాం ఎట్లా వస్తుందో ఈసారి దిగుబడి అనేది పత్తిలో. లాస్ట్ టైం బాగానే వచ్చింది, కాకపోతే ఈసారి కొంచెం కొంచెం ఏంటి చాలానే నష్టం అయ్యేటట్టుంది. కాకపోతే ఇంకా వర్షాలు ఎక్కువ పడితే మాత్రం చాలా కష్టం ఉంటుంది. ఎందుకు కష్టం అని అంటే ఇదేం వెళ్ళదు, పెట్టిన పెట్టుబడి రావడం కూడా కష్టమే. ఈ పత్తికి మెయిన్గా మనం పత్తి తీసే కాయలు తీసే టైంలో, పత్తి పువ్వు తీసే టైంలో కానీ వర్షాలు పడితే పత్తి అంతా కూడా నల్లగా అయిపోతుంది. దానికి రేట్ ఉండదు. రైతులకైతే కంపల్సరీ నష్టం మాత్రం కంపల్సరీ ఉంటుంది. కాకపోతే వర్షాలు ఆ టైంలో పడద్దు, ఈ టైంలో పడాలి. ఇప్పుడు 1-2 అట్లా 15 డేస్కి వన్స్ అట్లా పడితే మనకు దీనికి నీళ్ళ పారకం అనేది తక్కువ పెట్టచ్చు అన్నట్టు. అందుకోసం ఇప్పుడు ఒకటి పడితే బాగుండేది, వర్షం కానీ పడట్లేదు. వెయిట్ చేస్తూ ఉన్నాం. చూడండి బీటలు వారింది అంత భూమి కూడా, మీకు చూపిస్తాను నేను. ఇక్కడ పగుళ్ళు చూసారు కదా, అంతా కూడా అట్లాగే ఉంది. కింది సైడ్లో అంతా కూడా అట్లాగే ఇట్లా పగుళ్ళు అయితే ఉన్నాయి అక్కడక్కడ. ఇప్పుడు వర్షం అనేది అవసరం అన్నట్టు. వాటర్ లేని వాళ్ళకి చాలా అవసరం. ఇప్పుడు ప్రతి దాంట్లో పగుళ్ళు అయితే ఉన్నాయి. చూపిస్తాం మీకు ప్రతి ప్లేస్లో. చూస్తున్నారా, ఇదన్నమాట. చూద్దాం ఎలా ఉంటుందో వ్యవసాయం. అంటే ఈ ఇయర్లో వ్యవసాయం అనేది దిగుబడి ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. అది కూడా మీతో ప్రతిదీ షేర్ చేస్తా. ఫాలో అవుతూ ఉండండి బ్లాగ్స్ అనేటివి కంపల్సరీ. చేనుకి సంబంధించినవి, పత్తి, మక్క, వరి, ప్రతిదీ బ్లాగ్ షేర్ చేస్తూ ఉంటా. ఓకేనా. కాయలు అయితే మొత్తం ప్యారెట్స్ తినేసినాయి. అక్కడక్కడ చిన్న చిన్న లేత కాయలు అంటే చిన్నవి ఉన్నాయన్నమాట. అవి వచ్చి ఇప్పుడు మనకు తినడానికి రావు. ఈసారి జామకాయలు లేకుండానే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చి మనకు ఇది కరివేపాకు అనమాట. మనకు కరివేపాకు ఇంట్లోకి తీసుకెళ్ళడానికి నేనంతా ఇదంతా తుంచుతున్నాను, తీసుకెళ్ళడం కోసం, కర్రీస్లోకి యూజ్ చేయడం కోసం అని చెప్పేసి. అది కూడా మళ్ళీ అందులోనూ ఏంటి అంటే మనం తెంపుతూ ఉంటేనే ఎక్కువగా గ్రోత్ ఉంటుంది చెట్టుకు. అది తెంపకపోవడం వల్ల చాలా అసలు గ్రోతే లేదు. ఇది నేను ఇప్పుడు 15 డేస్ అవుతుంది కదా రాక, గ్రోత్ అనేది లేదు. అందుకోసం అని చెప్పేసి నేను కొమ్మలుగా చిన్న చిన్నవి కింది నుంచి తీస్తున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోతున్నాను కప్ కేక్స్ అనమాట. పిల్లల కోసం ఎట్లా అనేది కొంచెం కప్ కేక్స్ ప్రిపేర్ చేద్దామని అనిపించింది నాకు. అందుకే నేను చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట. ఇలాగ అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా నాకు కప్ కేక్స్ అయ్యాయి ఇలాగ అనమాట. ఈ రెసిపీ అనేది కావాలి అంటే కంపల్సరీగా నెక్స్ట్ మనకు తెలంగాణ వంటలు బై సాగరిక అనే ఛానల్ ఒకటి ఉంటుంది. అందులో వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే కంపల్సరీ రెసిపీ వచ్చేస్తుంది. నేను అప్లోడ్ చేస్తాను ఈ రెసిపీ, అందులో అప్లోడ్ చేస్తాను అన్నట్టు. అందుకోసమని ఈ రెసిపీ ఆపడం జరిగిందనమాట. పర్ఫెక్ట్గా ఉందండి, నిజంగా చాలా బాగా వచ్చాయి. సింపుల్గా, ఈజీగా, లైట్గా వచ్చాయి అనమాట. నాకు చాలా నచ్చింది, అందుకే ఈ రెసిపీ షేర్ చేశాను. నేను ట్రై చేస్తానని చెప్పేసి అనుకున్నాను అనమాట. ట్రై కాదు, నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చాయి నాకు. ఎలా వస్తాయో, కప్ కేక్స్ రూపంలో ఎలా వస్తాయో అనుకున్నాను. జనరల్గా అయితే నేను ఇంతకుముందు చేశాను కదా కేక్ అనేది, నాకు అప్పుడు ప్రాబ్లం లేదు. ఇది వచ్చి నేను గిన్నెలో వేశాను, కటోరా కేక్ అనమాట అది. ఇది వచ్చి కప్ కేక్స్ అనమాట. మనం వేసేటప్పుడు కంపల్సరీ ఎందులో వేసినా కూడా అందులో ఫస్ట్ ఆయిల్ గ్రీజ్ చేసి, తర్వాత మనం ఏ ఏ పిండి అయితే వాడతామో ఆ పిండితో మొత్తం కోటింగ్ ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత మనం బ్యాటర్ అనేది ఇందులో వేసినట్లయితే ఇలా ఈజీగా వచ్చేస్తాయి బయటికి. కాకపోతే చల్లారిన తర్వాత తీయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది వ్లాగ్ అనేది కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయడం మర్చిపోద్దు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.